Welcome back to our channel. Today, I would like to explain about the important word in English, must. Must is a very important word in English grammar. It is a model verb. Today, we will discuss about the word must. What is mean by must? Must means obligation or necessity. That means when we do any work, okay, with compulsory. Definitely, we use the word must. Okay, we use must when something is necessary or compulsory. So let's get started, and we will see some examples how we use the word in our daily life. I must improve my English. నేను నా ఇంగ్లీష్ మెరుగుపరుచుకోవాలి. You must speak confidently. మీరు ధైర్యంగా మాట్లాడాలి. You must speak confidently. We must practice daily. మీరు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రతిరోజు సాధన చేయాలి. We must practice daily. He must be at work now. అతను ఇప్పుడు పని వద్ద ఉండాలి. ఇప్పుడే పని వద్ద ఉండాలి. అతను ఇప్పుడే పని వద్ద ఉండాలి. తప్పనిసరిగా అతను పని వద్ద. He must be at work now. He must be at work now. ఇలా మనం ఈ పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. In that we use some టాపిక్స్. ఆబ్లిగేషన్, తప్పనిసరిగా చేయవలసిన పనులు. స్ట్రాంగ్ అడ్వైస్, బలమైన సలహాలు. సమ్ రూల్స్, స్ట్రాంగ్ గెసెస్, ఖచ్చితంగా మనకు అనిపించే పనులు. మస్ట్ నాట్, ఎక్కడ యూజ్ చేయకూడదు, చేయాలి చేయకూడదు అని చెప్పే దగ్గర. డైలీ యూజ్ సెంటెన్సెస్ అండ్ డైలీ రొటీన్ సెంటెన్సెస్. అండ్ we use some words with must at school and office. You must wear a helmet. మీరు తప్పనిసరిగా ధరించాలి. We must wear helmet. మీరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. I must go to office. నేను తప్పనిసరిగా ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఆఫీస్కు తప్పనిసరిగా వెళ్ళాలి. I must go to office. You must study daily. మీరు ప్రతిరోజు చదవాలి. You must study daily. You must drink water. మీరు నీళ్లు తాగాలి. You must drink water. You must be tired. అతను ఖచ్చితంగా అలసిపోయి ఉండాలి. He must be tired. మీరు ధైర్యంగా మాట్లాడాలి. You must speak confidently. You must speak confidently. We must practice daily. మనం ప్రతిరోజు సాధన చేయాలి. We must practice daily. Obligations, that means తప్పనిసరి, అవసరం. When something is very important. You must wear a helmet. I must go to office. Strong advice, బలమైన సలహాలు. You must study daily. బలమైన సలహా, ఖచ్చితంగా చేయాలి. You must study daily. మీరు ప్రతిరోజు చదవాలి. You must drink water. మీరు నీళ్లు త్రాగాలి. You must drink water. నీళ్లు తాగాలి. You must drink water. Rules. You must not smoke here. You must not smoke here. You must not smoke here. మీరు ఇక్కడ పొగ తాగకూడదు. You must not smoke here. You must, students must follow rules. Students must follow rules. విద్యార్థులు నియమాలు పాటించాలి. Students must follow rules. Strong guess, ఖచ్చితంగా అనిపించడం. మనకి ఏదైనా ఒక పని ఖచ్చితంగా అనిపించడం. You must be tired. He must be tired. అతను బాగా అలసిపోయి ఉండాలి. He must be tired. He must be tired. He must be busy. He must be busy. అతను ఖచ్చితంగా బిజీగా ఉండాలి. He must be busy. He must be at late. He must be at home. He must be at home. She must be at home. ఆమె ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. She must be at home. Must not, నెగిటివ్ ఎలా చెప్పాలి. Not allowed, చేయకూడదు. Must not, not allowed. You must not use mobile.
మీరు మొబైల్ వాడకూడదు. యూ మస్ట్ నాట్ యూజ్ మొబైల్. మీరు ఆ బుక్ చదవకూడదు. యూ మస్ట్ నాట్ రీడ్ ద బుక్. మీరు ఆ పని చేయకూడదు. యూ మస్ట్ నాట్ డూ దట్ వర్క్. మీరు అది తీసుకోకూడదు. యూ మస్ట్ నాట్ టేక్ ఇట్. అట్లా చెప్పాలి. యూ మస్ట్ నాట్ బీ లేట్. మీరు ఆలస్యం కాకూడదు. ఆలస్యం రాకూడదు. ఆలస్యం కాకూడదు. మీరు ఆలస్యంగా రాకూడదు. యూ మస్ట్ నాట్ బీ లేట్. యూ మస్ట్ నాట్ బీ లేట్. యూ మస్ట్ బి ఎర్లీ. యూ మస్ట్ నాట్ బీ లేట్. చిల్డ్రన్ మస్ట్ నాట్ ప్లే ఆన్ ద రోడ్స్. చిల్డ్రన్ మస్ట్ నాట్ ప్లే ఆన్ ద రోడ్స్. పిల్లలు రోడ్డుపై ఆడకూడదు. చిల్డ్రన్ మస్ట్ నాట్ ప్లే ఆన్ ద రోడ్స్. యూ మస్ట్ నాట్ వేస్ట్ టైమ్. యూ మస్ట్ నాట్ వేస్ట్ టైమ్. మీరు సమయం వృధా చేయకూడదు. యూ మస్ట్ నాట్ వేస్ట్ టైమ్. డైలీ యూజ్ సెంటెన్సెస్. ఐ మస్ట్ వేకప్ ఎర్లీ. త్వరగా లేవాలి. యూ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడాలి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. హీ మస్ట్ ఫినిష్ దిస్ వర్క్ టుడే. వి మస్ట్. మనం ఈ పని ఈ రోజే పూర్తి చేయాలి. వి మస్ట్. షీ మస్ట్ టేక్ మెడిసిన్. ఆమె మందులు వేసుకోవాలి. ఆమె మందులు తీసుకోవాలి. షీ మస్ట్ టేక్ మెడిసిన్. హీ మస్ట్ గో టు స్కూల్. అతను పాఠశాలకు వెళ్ళాలి. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యూ మస్ట్ ట్రై అగైన్. మీరు మళ్ళీ ప్రయత్నించాలి. యూ మస్ట్ ట్రై అగైన్. హీ మస్ట్ హెల్ప్ అదర్స్. మనం ఇతరులకు సహాయం చేయాలి. యూ మస్ట్ హెల్ప్ అదర్స్. డైలీ రొటీన్ సెంటెన్సెస్. ఐ మస్ట్ బ్రష్ మై టీత్. ఐ మస్ట్ టేక్ ఎ బాత్. నేను స్నానం చేయాలి. ఐ మస్ట్ గో టు బెడ్ ఎర్లీ. నేను త్వరగా పడుకోవాలి. వి మస్ట్ ఈట్ హెల్తీ ఫుడ్. మనం ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. వి మస్ట్ కీప్ అవర్ రూమ్ క్లీన్. మీరు మీ గదిని శుభ్రంగా ఉంచాలి. స్కూల్ ఆఫీస్ సెంటెన్స్. స్టూడెంట్ మస్ట్ లిజన్ టు ద టీచర్. స్టూడెంట్ మస్ట్ లిజన్ టు ద టీచర్స్. ఐ మస్ట్ కంప్లీట్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ పూర్తి చేయాలి. యూ మస్ట్ అటెండ్ ద మీటింగ్. మీరు మీటింగ్ హాజరు కావాలి. వి మస్ట్ సబ్మిట్ ద రిపోర్ట్ టుడే. వి మస్ట్ సబ్మిట్ ద రిపోర్ట్ టుడే. He must follow instructions. He must follow instructions. So like this way you can use the word must in our daily speaking in English. Thank you for watching. Please subscribe to my channel. Your support is very lot to me. Please subscribe and share my video.